ఈరోజు టాపిక్ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయం, నిరుద్యోగం. ఫస్ట్ క్వశ్చన్, జాతీయ వ్యవసాయ పంటల బీమా పథకం ఎప్పుడు ప్రారంభమైంది? ఆన్సర్ 2000. సెకండ్ క్వశ్చన్, రాష్ట్ర ప్రభుత్వం ఏ వ్యవసాయ కార్యక్రమాలపై సబ్సిడీలు అందిస్తోంది? ఆప్షన్ 1 పంటల మార్పిడి పథకం, ఆప్షన్ 2 వ్యవసాయ యంత్రాలు, 3 ఎరువులు, ఆప్షన్ 4 పంట మార్పిడి పథకం మరియు వ్యవసాయ యంత్రాలు. ఆన్సర్ ఆప్షన్ 4 పంట మార్పిడి పథకం మరియు వ్యవసాయ యంత్రాలు. నెక్స్ట్ క్వశ్చన్, పంటల బీమాను లెక్కించడానికి దేన్ని యూనిట్గా తీసుకుంటారు? ఆన్సర్ గ్రామం. పంటల బీమా పథకంలో ఎన్ని పంటలను చేర్చారు? దీనికి ఆన్సర్ 20 పంటలను పంటల బీమా పథకంలో చేర్చారు. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, ప్రధానమంత్రి ప్రత్యేక ప్యాకేజీ పథకం లక్ష్యం ఏమిటి? ఆప్షన్స్: ఆర్థికంగా కుంగిపోయిన రైతులను ఆదుకోవడం, పంటల బీమా కింద ఆర్థిక సహాయం అందించడం, రాష్ట్రంలో 16 జిల్లాల్లో పథకం అమలు. దీనికి ఆన్సర్ ఆప్షన్ 4 అండి, 1 and 3 ఆర్థికంగా కుంగిపోయిన రైతులను ఆదుకోవడం మరియు రాష్ట్రంలో 16 జిల్లాల్లో పథకం అమలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6, పేద కుటుంబాలకు ఆహార భద్రత కల్పించే పథకం ఏది? క్వశ్చన్, పేద కుటుంబాలకు ఆహార భద్రత కల్పించే పథకం ఏది? ఆన్సర్ అంత్యోదయ అన్న యోజన పథకం. అంత్యోదయ అన్న యోజన పథకం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7, హరిత విప్లవం ఎప్పుడు వచ్చింది? ఆన్సర్ 1966 to 1980 ఈ మధ్యలో హరిత విప్లవం వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8, ప్రచ్ఛన్న నిరుద్యోగం ఏ రంగంలో కనిపిస్తుంది? క్వశ్చన్, ప్రచ్ఛన్న నిరుద్యోగం ఏ రంగంలో కనిపిస్తుంది? ఆన్సర్ వ్యవసాయ రంగం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9, వ్యవసాయ కార్మికులకు ఉపాధి లభించక ఖాళీగా ఉండే స్థితిని ఏమంటారు? క్వశ్చన్, వ్యవసాయ కార్మికులకు ఉపాధి లభించక ఖాళీగా ఉండే స్థితిని ఏమంటారు? దీనికి ఆన్సరు ఋతు సంబంధ నిరుద్యోగం. ఋతు సంబంధ నిరుద్యోగం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10, వ్యాపార కార్యకలాపాలు స్తంభించడంతో ఏర్పడే నిరుద్యోగాన్ని ఏమంటారు? వ్యాపార కార్యకలాపాలు స్తంభించడంతో ఏర్పడే నిరుద్యోగాన్ని ఏమంటారు? ఆన్సర్ చక్రీయ నిరుద్యోగం. చక్రీయ నిరుద్యోగం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11, ఆధునిక అర్థశాస్త్ర పితామహుడు ఎవరు? ఆధునిక అర్థశాస్త్ర పితామహుడు ఎవరు? ఆన్సర్ కీన్స్. ఇతన్ని ఆధునిక అర్థశాస్త్ర పితామహుడిని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12, CGIAR పద్ధతి ద్వారా అంతర్జాతీయ సహాయం కోసం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో జాతీయ వ్యవసాయ పరిశోధన సంస్థలను ఎప్పుడు నెలకొల్పారు? CGIAR పద్ధతి ద్వారా అంతర్జాతీయ సహాయం కోసం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో జాతీయ వ్యవసాయ పరిశోధన సంస్థలను ఎప్పుడు నెలకొల్పారు? ఆన్సర్ 1971. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ అమలు పథకాన్ని మొదటిసారి ఎక్కడ ప్రారంభించారు? గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ అమలు పథకాన్ని మొదటిసారి ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ పంజాబ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14, గ్రామీణాభివృద్ధికి 1953లో ప్రవేశపెట్టిన పథకం ఏది? గ్రామీణాభివృద్ధికి 1953లో ప్రవేశపెట్టిన పథకం ఏది? ఆన్సర్ జాతీయ విస్తరణ సేవ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15, ఏ కాలంలో గ్రామ వ్యవస్థ బాగా అభివృద్ధి చెందింది? ఏ కాలంలో గ్రామ వ్యవస్థ బాగా అభివృద్ధి చెందింది? ఆన్సర్ ప్రాచీన యుగం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16, భారతదేశంలో సాధారణంగా కనిపించని నిరుద్యోగం ఏది? భారతదేశంలో సాధారణంగా కనిపించని నిరుద్యోగం ఏది? ఆన్సర్ ఒరిపిడి నిరుద్యోగం. ఒరిపిడి నిరుద్యోగం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17, అనిచ్ఛాపూర్వక నిరుద్యోగం అంటే ఏమిటి? అనిచ్ఛాపూర్వక నిరుద్యోగం అంటే ఏమిటి? ఆన్సర్ పని చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ పని లభించని స్థితి. పని చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ పని లభించని స్థితిని అనిశ్చాపూర్వక నిరుద్యోగం అని అంటారండి.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ NSSO ప్రకారం సాధారణ స్థితి నిరుద్యోగిత స్వభావం ఏమిటి? నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ ప్రకారం సాధారణ స్థితి నిరుద్యోగిత స్వభావం ఏమిటి? ఆన్సర్ ఒరిపిడి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. NSSO ప్రకారం అల్ప ఉద్యోగిత అంటే ఏమిటి? NSSO ప్రకారం అల్ప ఉద్యోగిత అంటే ఏమిటి? ఆన్సర్ వారానికి 30 గంటల కంటే తక్కువ పనిచేసేవారు. వారానికి 30 గంటల కంటే తక్కువ పనిచేసేవారిని అల్ప ఉద్యోగిత అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. భారతదేశంలో నిరుద్యోగ సమస్యకు కారణం ఏమిటి? భారతదేశంలో నిరుద్యోగ సమస్యకు కారణం ఏమిటి? ఆప్షన్స్: జనాభా విస్ఫోటం, ఆప్షన్ 2 దిశ లోపించిన విద్యా వ్యవస్థ, ఆప్షన్ 3 మానవ వనరుల వినియోగం సరిగ్గా లేకపోవడం, ఆప్షన్ 4 పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. భారతదేశంలో నిరుద్యోగ సమస్యకు కారణం ఈ 3 వస్తాయండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. వ్యవసాయ ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో కింది వాటిలో ఏది ప్రబలంగా కనిపిస్తుంది? వ్యవసాయ ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో కింది వాటిలో ఏది ప్రబలంగా కనిపిస్తుంది? ఆన్సర్ ప్రచ్ఛన్న నిరుద్యోగిత. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. భారతదేశంలోని నిరుద్యోగం ఏ రంగానికి చెందింది? క్వశ్చన్: భారతదేశంలోని నిరుద్యోగం ఏ రకానికి చెందింది? ఆన్సర్ వ్యవస్థాపక నిరుద్యోగం. వ్యవస్థాపక నిరుద్యోగం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. ప్రచ్ఛన్న నిరుద్యోగం ఏ ఆర్థిక వ్యవస్థలో ప్రబలంగా ఉంటుంది? ప్రచ్ఛన్న నిరుద్యోగం ఏ ఆర్థిక వ్యవస్థలో ప్రబలంగా ఉంటుంది? ఆన్సర్ వర్ధమాన దేశాలు. వర్ధమాన దేశాలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. ఉద్యోగ కల్పనకు ప్రత్యేక పథకాలను మొదటిసారిగా ఏ ప్రణాళికలో ప్రవేశపెట్టారు? ఉద్యోగ కల్పనకు ప్రత్యేక పథకాలను మొదటిసారిగా ఏ ప్రణాళికలో ప్రవేశపెట్టారు? ఆన్సర్ 6వ ప్రణాళిక. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. టైసమ్ పథకం దేనికి సంబంధించింది? ట్రైసమ్ పథకం దేనికి సంబంధించింది? ఆన్సర్ ఉపాధి కోసం యువ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం. ఉపాధి కోసం యువ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. భారతదేశంలో ఎక్కువ మంది ప్రజలు ఏ రంగంలో పనిచేస్తున్నారు? భారతదేశంలో ఎక్కువ మంది ప్రజలు ఏ రంగంలో పనిచేస్తున్నారు? ఆన్సర్ ప్రాథమిక రంగం. క్వశ్చన్ నెంబర్ 27. భారతీయ వేతన విధానం ఇంచుమించుగా దేనిపై ఆధారపడి రూపుదిద్దుకుంది? భారతీయ వేతన విధానం ఇంచుమించుగా దేనిపై ఆధారపడి రూపుదిద్దుకుంది? ఆన్సర్ కనీస అవసరాలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. మన దేశంలో నిరుద్యోగితపై అంచనాలు వేసిన కమిటీ ఏది? మన దేశంలో నిరుద్యోగితపై అంచనాలు వేసిన కమిటీ ఏది? ఆన్సర్ భగవతీ కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. భారతదేశంలో నిరుద్యోగ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని దేని ద్వారా కనుక్కోవచ్చు? భారతదేశంలో నిరుద్యోగ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని దేని ద్వారా కనుక్కోవచ్చు? ఆన్సర్ అధిక ఆర్థిక వృద్ధి. అధిక ఆర్థిక వృద్ధి.